Subscribe to the Federal's YouTube page for more news and updates. కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మా తిరుపతి ఎమ్మెల్యే సుపుత్రుడు అభినయ్ గారు అలియాస్ డిప్యూటీ మేయర్ అలియాస్ యాక్టివ్ ఎమ్మెల్యే అలియాస్ మేయర్. అంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యే కొడుకు అయితే ఇన్ని పదవులు అధిరోహించవచ్చు అనే విధంగా నేను అప్డేటెడ్ వర్షన్ అంటాడు, కానీ ఆయన అప్డేటెడ్ వైరస్. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు మనందరికీ తెలిసిన విషయమే. తిరుపతిలో పెద్ద స్కామ్, దగ్గర 2000 కోట్లు అక్రమంగా అప్పనంగా అభినయ్ గారు దోచుకున్నారు. దీని దగ్గర అన్ని సాక్ష్యాలతో మనం మాట్లాడుతున్నాము. ముఖ్యంగా మీరు గమనిస్తే 2022 ఏదైతే జూన్ 15వ తేదీన నగరపాలక సంస్థ 17 మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్లు వేయడానికి పూనుకుంది. 2023 మార్చి 31 కల్లా పూర్తి చేయాలని చెప్పింది. ఈ ప్రతిపాదనలో మనం గమనిస్తే 15.3 కిలోమీటర్ల మేర రోడ్డు వస్తుంది. అలాగే దీనికి బడ్జెట్ 37.61 కోట్లు కేటాయించారు. కనుక దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే 1121 మంది దగ్గర భూములు తీసుకున్నారు, కానీ 863 మందికి మాత్రమే ఆమోదం తెలిపారు అర్హులుగా. పోనీ వీళ్ళకన్నా ఇస్తున్నారా టీడీఆర్ బాండ్లు అంటే కేవలం 373 మందికి మాత్రం ఇచ్చి 493 మందికి పక్కన పెట్టేశారు. మనం గమనిస్తే ఏదైతే అభినయ్ రెడ్డి గారు నేను రోడ్లు వేసాను అని చెప్పుకుంటున్నాడో, దగ్గర 4000 కోట్ల స్కామ్ అని ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తిరుపతిలో. అభివృద్ధి ముసుగులో అభినయ్ రెడ్డి గారు రోడ్లు వేసామని చూపించుకుంటూ దాని పక్కన కాలువలు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కనెక్టివిటీ లేదు ఒక వీధికి. ఇటువంటి అభివృద్ధి చేస్తూ నేను నిజంగా మీరు కడిగిన ముత్యం అయితే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. మా దగ్గర ప్రూఫ్స్తో మేము మాట్లాడుతున్నాం. ఎవరైతే మీ మద్దతుదారులు ఉన్నారో, ఎవరైతే మీ బినామీలు ఉన్నారో, ఎవరైతే మీకు తెలిసిన పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ బాండ్లు అందాయి. ఇది ప్రతి ఒక్కటి స్కామ్ అని మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మీరు గమనిస్తే ఇంకోటి ఏంటంటే, తిరుపతిలో ఉన్న రేట్లు ఈవెన్ హైదరాబాద్లో లేవండి. వీళ్ళు ఏకంగా టీడీఆర్ బాండ్లను రేట్లు పెంచుకోవడం కోసం అగ్రికల్చర్ ల్యాండ్, రెసిడెన్షియల్ ల్యాండ్స్ని కూడా కమర్షియల్ ల్యాండ్స్ కింద చూపించి 2,83,000 స్క్వేర్ ఫీట్స్ని ఈరోజు కమర్షియల్గా చూపించి ఎకరా 60 కోట్లకు చూపిస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఎకరా 60 కోట్లు, మన తిరుపతిలో ఉంది. మన అదృష్టం. ఎందుకంటే మేము సామాన్లను కొనలేము. అభినయ్ రెడ్డి గారు పుణ్యమాని అంతా బడా షాట్స్, పొలిటీషియన్స్, ఆయన మద్దతుదారులు, ఆయన బినామీలు కొనుక్కుంటున్నారు. సామాన్యుల చేత ఈ ల్యాండ్లను కొనించుకొని వీళ్ళ మద్దతుదారులు బెదిరించో, భయపెట్టో, లేకుంటే స్వాధీనపరుచుకోనో 1కి 4 రెట్లు అంటే 10 లక్షలు విలువ చేసే ల్యాండ్ని 40 లక్షలకి ఈరోజు తీసుకుంటున్నారు అప్పనంగా. జనసేన పార్టీ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు దమ్ముంటే ఈ స్కామ్లో మీరు భాగస్వాములు కాలేదని నిరూపించుకోవడానికి రండి మాతో ఓపెన్ డిబేట్కి. అభినయ్ రెడ్డి గారు మచ్చలేని మనిషిగా ప్రూవ్ చేసుకోండి. తిరుపతి ప్రజలారా తెలుసుకోండి. దగ్గర 5,500 ఇంట్లను ఈరోజు కమర్షియల్ కింద చూపించి ఇంత పెద్ద స్కామ్లో భాగస్వాములే డబ్బులు దోచుకొని అప్పనంగా మళ్ళీ ఎమ్మెల్యే అయిపోవాలని ఆశతో అభినయ్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అభినయ్ రెడ్డి గారి స్కామ్ని మేము బయట పెడుతున్నాము. ప్రతి ఒక్కరం సంఘటితమై దయచేసి నిజానిజాలు తెలుసుకొని అభివృద్ధి ముసుగులో ఉన్న అవినీతిని గమనించాలి. అభినయ్ రెడ్డి గారు చేస్తున్న అక్రమాలను గమనించి అక్కడ సజ్జల గారు ఎలాగో ఇక్కడ అభినయ్ గారు కూడా సకల శాఖల్ని కవర్ చేసుకుంటూ వాళ్ళ విధులను నిర్వహించకుండా ఇతరులని పనిచేయించుకుంటూ ఆయనే పనిచేస్తూ అక్రమంగా అప్పనంగా దోచుకుంటున్నాడు తిరుపతి ఆస్తులని. ప్రతి ఒక్కటి మా మహాకూటమి అధికారంలోకి రాగానే బయటపెట్టి వీళ్ళందరికీ తగిన శిక్షలు అమలు పరుస్తామని జనసేన పార్టీ తెలియజేస్తున్నాను. అభివృద్ధి ముసుగులో అవినీతి, అభివృద్ధి కాదు అది అవినీతి. రోడ్లు వేసాను అంటున్నాడు. ఆయన ఆస్తుల నుంచి తీసుకురాలేదు, వాళ్ళ నాన్నగారు తండ్రి గారు ఆస్తుల నుంచి తీసుకురాలేదు. మొత్తం ప్రజల డబ్బు, ఇక్కడ వచ్చిన ఫండ్స్, నగరపాలక ఫండ్స్ ఇచ్చిన డబ్బుతోనే కడుతున్నాడు. కానీ కనెక్టివిటీ ఎక్కడండి? ఒక రోడ్డు కనెక్టివిటీ లేదు. మీరు చూసారు గతంలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కింద ఇంకొక రోడ్డు చూపించాలి కదా మనకు ఆల్టర్నేట్గా. అలాంటి రోడ్లు చూడక ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్స్కి వెళ్ళడానికి కూడా ప్రజలు, ముసలి వాళ్ళు మనం చూస్తే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కాడ ఎంత ఇబ్బంది కలిగింది. ఇవన్నీ గమనించాలి. అసలు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడుందండి? కాలువలు ఎక్కడున్నాయి? ఇవన్నీ మీరు గమనించాలి కదా. రోడ్ల పేరుతో జరిగిన అవినీతి మాత్రమే. అప్పనంగా 2000 కోట్లు పైగా స్కామ్ ఇది. మొత్తం బయట పెట్టబోతుంది జనసేన పార్టీ అధికారంలోకి రాగానే. Subscribe to the Federal's YouTube page for more news and updates.